శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. జై శ్రీమన్నారాయణ అండి. ఈరోజు మనం 6వ భావంలో చంద్రుడు మేషం నుండి మీనం వరకు ఫలితాలు ఎలా ఉంటాయి, ఈరోజు చాలా ముఖ్యమైనటువంటి అంశమే. జన్మకుండలిలో 6వ భావంలో చంద్రుడు ఉంటే ఏమవుతుంది? చంద్రుడు మనసుకు కారకుడు అని చెప్తాం. మేషం నుండి మీనం వరకు 12 రాశుల్లో చంద్రుడు 6వ భావంలో ఉంటే ఎలాంటి ఫలితాలు ఇస్తాడు? ఉద్యోగం, ఆరోగ్యం, అప్పులు, శత్రువులు, వివాహ జీవితం, ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుంది, మనస్థితి ఎలా ఉంటుంది, అన్నిటినీ వివరంగా మనం తెలుసుకుందాం. మేషరాశిలో 6వ భావంలో చంద్రుడు ఉంటే 6వ భావంలో మేషరాశిలో చంద్రుడు ఉంటే వ్యక్తి ధైర్యవంతుడు, పోరాట స్వభావం కలవాడు, శత్రువులను ఎదుర్కొనే శక్తి ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగాలు లేదా పోలీస్, సైన్యం వంటి రంగాలలో మంచి అవకాశాలు వస్తాయి. అయితే కోపం ఎక్కువగా ఉండటం వల్ల సంబంధాలలో ఇబ్బందులు రావచ్చు. తలనొప్పి, రక్తపోటు వంటి సమస్యలు అప్పుడప్పుడు కనిపించవచ్చు. వృషభ రాశిలో 6వ భావంలో చంద్రుడు వృషభ రాశిలో ఉచ్చస్థితిలో ఉండటం వల్ల మంచి ఫలితాలు ఇస్తాడు. ఆర్థిక స్థిరత్వం పెరుగుతుంది, అప్పులు తీర్చే అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో పదోన్నతులు, కుటుంబ సహకారం లభిస్తాయి. అయితే తీపి పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల షుగర్ లేదా బరువు పెరిగే అవకాశం ఉంటుంది. మిథున రాశిలో 6వ భావంలో చంద్రుడు ఉంటే మాట తీరు చాలా బాగుంటుంది. కమ్యూనికేషన్, మీడియా, బోధనం, మార్కెటింగ్ రంగాల్లో మంచి విజయాలు సాధిస్తారు. అయితే మనసు ఒక నిర్ణయంపై నిలకడగా ఉండకపోవచ్చు. ఆందోళన, ఒత్తిడి ఎక్కువైతే ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. కర్కాటక రాశిలో 6వ భావంలో చంద్రుడు ఉంటే ఇది చంద్రునికి స్వరాశి, స్వంత రాశి. సేవాభావము ఎక్కువగా ఉంటుంది. వైద్యారంగము, నర్సింగు, సామాజిక సేవ, విద్యారంగాలలో పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. కుటుంబ బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. భావోద్వేగాలు నియంత్రిస్తే జీవితంలో గొప్ప విజయాలను సాధిస్తారు. సింహరాశిలో 6వ భావంలో చంద్రుడు ఉంటే నాయకత్వ లక్షణాలు ఉంటాయి. ప్రభుత్వ రంగంలో లేదా అధికార సంబంధిత ఉద్యోగాల్లో ఎదుగుదల అనేటువంటిది ఉంటుంది. అహంకారం తగ్గించుకుంటే అందరి ఆదరణను పొందుతూ ఉంటారు. గుండె, రక్త ప్రసరణకు సంబంధించిన ఆరోగ్యంపై శ్రద్ధ అనేటువంటిది అవసరమవుతుంది. ఇక కన్యా రాశిలో 6వ భావంలో చంద్రుడు ఉంటే విశ్లేషణాత్మక ఆలోచన ఉంటుంది. డాక్టర్, అకౌంటెంట్, పరిశోధకుడు, ఐటీ రంగాలలో మంచి అవకాశాలు వస్తాయి. చిన్న విషయాలకే ఎక్కువగా ఆలోచించడం వల్ల మానసిక ఒత్తిడి పెరగవచ్చు. తులారాశిలో 6వ భావంలో చంద్రుడు ఉంటే సమతుల్యతతో వ్యవహరిస్తారు. న్యాయరంగము, భాగస్వామ్య వ్యాపారాలు, కళారంగంలో మంచి ఫలితాలు వస్తాయి. అయితే నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యం అవుతూ ఉంటుంది. ఆలస్యంగా తీసుకోవడం వల్ల కొన్ని అవకాశాలు కూడా చేజారే అవకాశం కూడా ఉంటుంది. వృశ్చిక రాశిలో 6వ భావంలో చంద్రుడు ఉంటే ఇక్కడ చంద్రుడు నీచ స్థితిలో ఉంటాడు. భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి. రహస్య శత్రువులు ఉండే అవకాశం ఉంటుంది. ఆధ్యాత్మికత వైపు మొగ్గు పెరుగుతూ ఉంటుంది. ధ్యానము, యోగా చేయడం వల్ల మంచి ఫలితాలను పొందుతారు. ధనస్సు రాశిలో 6వ భావంలో చంద్రుడు ఉంటే ధార్మికత, నిజాయితీ ఎక్కువగా ఉంటుంది. ఉపాధ్యాయుడు, న్యాయవాది, సలహాదారు వంటి రంగాల్లో మంచి ఎదుగుదల ఉంటుంది. విదేశీ అవకాశాలు కూడా రావచ్చు. అయితే ఆరోగ్యానికి నిర్లక్ష్యం చేయకూడదు. మకర రాశిలో 6వ భావంలో చంద్రుడు ఉంటే కష్టపడి పనిచేసే స్వభావం ఉంటుంది. ఉద్యోగంలో నెమ్మదిగా అయినా స్థిరమైన ఎదుగుదల ఉంటుంది. మోకాళ్ళు, ఎముకలు, చర్మానికి సంబంధించిన సమస్యలు రావచ్చు. క్రమశిక్షణే విజయానికి కారణం అవుతుంది. కుంభరాశిలో 6వ భావంలో చంద్రుడు ఉంటే కొత్త ఆలోచనలు, పరిశోధన, టెక్నాలజీ రంగాల్లో మంచి విజయాలు సాధిస్తారు. స్నేహితులు సహాయం లభిస్తుంది. సమాజంలో మంచి పేరు, గౌరవం వస్తాయి. అయితే నిద్రలేమి లేదా మానసిక ఒత్తిడిని తగ్గించుకుంటూ ఉండాలి. మీనరాశిలో 6వ భావంలో చంద్రుడు ఉంటే ఆధ్యాత్మికత ఎక్కువగా ఉంటుంది. ఇతరులకు సహాయం చేసే గుణం ఉంటుంది. విదేశీ సంబంధాలు,
వైద్య సేవలు, సేవా కార్యక్రమాల్లో మంచి ఫలితాలు పొందుతారు. అయితే భావోద్వేగాలకు లోనవ్వకుండా ఆచరణాత్మకంగా వ్యవహరిస్తే జీవితంలో గొప్ప విజయాలను సాధిస్తారు. ఇది 6వ భావంలో చంద్రుడు ఉన్నవారికి శత్రువులను జయించే శక్తి, సేవాభావం, కష్టాలను ఎదుర్కొనే సామర్థ్యం ఉంటుంది. అయితే చంద్రుని బలం, దృష్టులు, యోగాలు, దశాభుక్తులు వంటి అంశాల ఆధారంగా కూడా ఫలితాలు మారేటువంటి అవకాశం ఉంటుంది. జాతకంలో చంద్రుడు 6వ భావంలో ఉంటే మీ రాశి ఏదో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నన్ను ఆరాధిస్తున్న మీ అందరికి కూడా కృతజ్ఞతలు. జై శ్రీమన్నారాయణ.